హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ స్వీట్ హోమ్. ఈరోజు వచ్చేసి నెల్లూరు అరకోడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 to 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ జీరా వేసుకొని వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని తీసుకొని చీలికల్లా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 3 లేదా 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చాప్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే ఉల్లిపాయలు అనేవి వేగంగా వేగిపోతాయి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత 2 లేదా 3 చిన్న సైజు టమాటాలను తీసుకొని చాప్ చేసుకొని వేయించుకోవాలి. పెద్ద టమాటాలు అయితే ఒకటి వేస్తే సరిపోతుంది. మీడియం సైజ్ చిన్న టమాటాలు అయితే 2 లేదా 3 వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వేయించుకుంటే మెత్తగా వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఒక లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకొని ఆ ముద్దని వేసుకుంటున్నాను అన్నమాట. 3 టీ స్పూన్స్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. అది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేయించుకోవాలన్నమాట. ఇలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి బాగా వేగనివ్వాలన్నమాట. ఇలా ఎంత బాగా వేగితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా ఎంత బాగా వేగితే చికెన్ అనేది అంత బాగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే వాటర్ అనేది వస్తుంది. మనం వచ్చేసి ఇప్పుడు దీంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ అలా మగ్గనిస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, నార్మల్గా కూడా కూర్చొని తినేయచ్చు. ఇది మన గుంటూరు సైడ్ అటువైపు ఎక్కువగా, నెల్లూరు అటువైపు ఎక్కువగా అరకోడి మాంసం అనేది కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.